ఈ రోజు మనం ఒక అద్భుతమైన స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి జిఎస్టీ ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అసలు దొరకనే దొరకరు. ఏంటది? అదేంటంటే షుగర్ డాడీ అండ్ షుగర్ బేబీ కల్చర్. షుగర్ డాడీ ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువగా యంగ్ గర్ల్స్ అంతా కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి కానీ సంపన్న వర్గాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులకు తెలిసిన పదమే. డేటింగ్ సైట్లకు ధీటుగా షుగర్ డాడీ, మమ్మీ, బేబీల కల్చర్ రానునారు మరింత పెరిగిపోతోంది. ఒకప్పుడు సిటీలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు షుగర్ డాడీలు వీళ్ళని బీట్ చేసేలా ఉన్నారు. అవును మామ, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏకంగా 11,000 మందికి పైగా షుగర్ డాడీలు రిజిస్టర్ అయ్యారంట. అంటే ఒకసారి ఆలోచించండి మామ, మన దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ఈ తాతలు మాత్రం కొంతమంది అమ్మాయిల టాలెంట్స్ గుర్తించి పాపం వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ముందుగా ఈ షుగర్ డాడీస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ వయసు 50 నుంచి 60+ ఉంటుంది. వీళ్ళకి ఇంట్లో వాళ్ళ ఆవిడతో 10 ఏళ్లుగా మాటలుండవు, 3 ఏళ్లుగా కనీసం రొమాన్స్ ఉండదు. ఇంట్లో వాళ్ళ ఆవిడికి వీడొక ATM మిషన్ లాంటి వాడు, కానీ బయట ప్రపంచానికి మాత్రం ఈ తాతలు ప్లే బాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 62 ఏళ్ల తాత 21 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకుంటాడు. పాపం ఆ అమ్మాయేమో ఇతను నా క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాడు, మనసును చూసి వలచాడు అని తెగ ఫీల్ అయిపోద్ది. అరే పిచ్చి తల్లి, ఆ వయసులో ఆ తాత నీ క్యారెక్టర్ ని, నీ మనసుని చూడటానికి అతని కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు కదరా. సరే, ఇప్పుడు ఇదే కేస్ ని ఇంకో వెర్షన్ లో చూద్దాం. పొరపాటున ఆ తాతకి హార్ట్ అటాక్ వస్తే ఈ పిల్ల CPR చేయదు. ముందుగా వాడి వేలు ముద్ర తీసుకుని ఫోన్ అన్లాక్ చేసి బ్యాంక్ యాప్ లో పాస్వర్డ్ కొడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రేమ లేక ప్రీ ప్లాన్డ్ రిటైర్మెంట్ ఫండా? కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వారు షుగర్ బేబీలుగా మారుతూ ఉంటే, అయినా లగ్జరీ లైఫ్ కోసం లవర్ ని మొగుడిని చంపేస్తున్నారని చూశాను, గానీ ఇప్పుడు ఏకంగా పేరెంట్స్ ని కూడా లేపేస్తున్నారంటగా. ఈ మధ్య ఒక కార్పొరేట్ ఈవెంట్ కి ఒక CEO గారు ఒక హాట్ పిల్లని వేసుకొచ్చాడంట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరాధిస్తే ఆమె నా భార్య కాదు, కూతురు కాదు, మా మెంటర్ దగ్గర పనిచేసే అమ్మాయి అని చెప్పాడు. తీరా చూస్తే ఆ ముసలోడికి ఆ హాట్ పిల్లకి మధ్య ఉన్న మెంటరింగ్ తెలుసుకుని వాళ్ళ ఆవిడ విడాకులకి అప్లై చేసింది. ముసలి వయసులో వయాగ్రాలు వేసుకుని వైలెంట్ అవ్వాలి అనుకుంటే ఫ్యామిలీలు ఇలానే రోడ్డును పడతాయి. దాదాపు 20 కోట్ల రూపాయలు ఇలాంటి అమ్మాయిల మీద తగలేసి ఆస్తంతా పోగొట్టుకుని రోడ్డును పడ్డ 62 ఏళ్ల పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇక మన షుగర్ బేబీస్ దగ్గరికి వద్దాం. ఇన్స్టా బయోలోనేమో ఆంటర్‌ప్రెన్యూర్, ఇన్ఫ్లుయెన్సర్, లివింగ్ మై బెస్ట్ లైఫ్ అని రాసేసుకుంటారు. తీరా చూస్తే వీళ్ళు పెట్టే కాంటెంట్ కి, వచ్చే వ్యూస్ కి, చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కి అస్సలు సంబంధం ఉండదు. కానీ ప్రతి నెల షానెల్ బ్యాగులు కొంటారు, G-Wagon కారుల్లో తిరుగుతారు, దుబాయ్ ట్రిప్పులు వేస్తారు. ఎలా వస్తుందిరా డబ్బు, ఏం స్టార్ట్అప్ రాది అంటే వీళ్ళ ఏంజల్ ఇన్వెస్టర్ ఒక 55 ఏళ్ల అంకుల్ అన్నమాట. న్యూస్ ప్రకారం వీళ్ళ రేట్లు కూడా మామూలుగా ఉండవు. ఒక 55 ఏళ్ల టెక్స్టైల్ ఓనర్ నెలకి 5 లక్షలు ఇచ్చాడు. ఒక 48 ఏళ్ల బ్యూరోక్రాట్ 4 లక్షలు ఇచ్చాడు. ఎవరైనా విడాకులు తీసుకునే NRI వస్తే 6 లక్షలు ఇస్తాడు. టోటల్ గా నెలకి 15 లక్షల ప్యాకేజీ అన్నమాట. మన సాఫ్ట్వేర్ కుర్రాడు జావా, పైథాన్ నేర్చుకుని రాత్రింపగళ్ళు కీబోర్డ్ ని గుద్దుతూ కూర్చుంటే నెలకి 50,000 వస్తాయి, లేదా 80,000 వస్తాయి. కానీ ఇటువంటి అమ్మాయిలు మాత్రం ఆ ముసలోడేసే జోకులకి నవ్వి నెలకి 4 నిమిషాలు 4 సెకండ్లు వాడితో టైం స్పెండ్ చేస్తే అకౌంట్ లో లక్షలు పడిపోతాయి. కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేక ఒక MBA చేసిన అమ్మాయి 1.5 లాక్ శాలరీ వచ్చే జాబ్ ను వదిలేసి ఇలాంటి అరేంజ్మెంట్స్ ద్వారా నెలకి 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి లాజిక్ ఏంటో తెలుసా? నెలంతా కష్టపడి బాస్ గా టార్చర్ భరించే బదులు వారానికి 4 నిమిషాలు 4 సెకండ్స్ ఈ అంకుల్స్ ని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి టైం పాస్, నా అకౌంట్ లో క్యాష్, నో ఎమోషన్స్, నో గిల్ట్, ప్యూర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తుంది ఈ అక్క. వాటే బిజినెస్ మోడల్ మావా. ఈ అమ్మాయిలు ఇలాంటి ట్రాపుల్లోకి ఎలా వెళ్తున్నారు అని ఆరాధిస్తే న్యూస్ ప్రకారం మన హై అండ్ బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి చూసారా, అందరూ కాదు, అందులో కొన్ని మోడర్న్ బ్రోకర్ ఆఫీసుల్లో తయారైనాయి అంట. సెలూన్ లోకి ఒక అందమైన అమ్మాయి రాగానే ఆ మేకప్ వేసి ఆవిడ బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నావు, కానీ ఇలాంటి డ్రెస్లు ఏంటి, నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, జస్ట్ నువ్వు వెళ్ళి ఒక ఈవెంట్ లో తన పక్కన నిలబడితే 25,000 క్యాష్ ఇస్తాడు అని ఆఫర్ ఇస్తుంది. అక్కడతో ఆగరు. ఆ తర్వాత దుబాయ్ ట్రిప్స్ అని, షాపింగ్స్ అని చెప్పి ఇంకో 2 లక్షలు మొఖాన్ని కొడతారు. ఆ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయిన తర్వాత వీళ్ళ ఆ ఊబిలో నుంచి బయటకు రాలేరు. కొంతమంది దరిద్రులు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా DM చేస్తారంట, కాఫీ తాగుదామా, నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను అని. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వస్తారు, చూడు నా దగ్గర ఐఫోన్ ఉంది, లగ్జరీ బ్యాగ్ ఉంది, కార్ ఉంది, లవడా ఉంది, నువ్వు కూడా అంకుల్ తో వెళ్తే నీకు కూడా ఇవన్నీ వస్తాయి అంటారు. మనం అమ్మా బాబుల మాట అయినా వినమేమో, కానీ ఫ్రెండ్స్ మాట ఖచ్చితంగా వింటాం. ఇలా మీరు నమ్మిన ఫ్రెండ్సే కొంతమందిని వ్యభిచారంలోకి దింపేస్తున్నారు. ముద్దుగా దీనికి మ్యూచువల్లీ బెనిఫిషియల్ అరేంజ్మెంట్ అని ఇంగ్లీష్ లో పేరు కూడా పెట్టుకున్నారు. కానీ నేను మాత్రం ముమ్మాటికి దీన్ని హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ అని అంటాను.
ఇక్కడ ట్విస్ట్ ఉంది మామ. కేవలం షుగర్ డాడీలే కాదు, షుగర్ మమ్మీలు కూడా రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ పబ్స్ క్లబ్స్ లో ఆంటీల హవా నడుస్తుంది. కోట్లున్న ఆంటీలు ఎవరో కుర్రోడ్ని చూసుకుని నైట్ కి ఎంత అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి కూడా ఎలాంటి ఎమోషన్స్ వద్దు, కేవలం ఫిజికల్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కావాలి. ఈ డేటింగ్ యాప్స్ పుణ్యమా అంటూ ముంబై తర్వాత హైదరాబాద్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. అసలు 60 ఏళ్ల ముసలోడికి 20 ఏళ్ల జంజీ బేబీకి మధ్య ఉన్న గ్యాప్ ఎంతో తెలుసా? వాడు షోలే జనరేషన్, ఈమె స్కిబిడి టాయిలెట్ జనరేషన్. వాడు రాత్రి పడుకునే ముందు జండూ బామ్ కావాలి, ఈమెకి జారా బ్యాగ్ కావాలి. అసలు వీళ్ళిద్దరూ డేట్ కి వెళ్తే ఆ కన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. Oh my god, daddy, that waiter is giving me such a toxic red flag vibe. Literally delulu. ఈ ముసల్ డాడీకి ఆ జంజీ పదాలు అర్థం కాక ఏమైంది పాప, బీపీ గోళీ ఏమైనా వేసుకోవాలా అని అడుగుతాడేమో. అసలు ఇది రొమాన్సే కాదు మావా, ఇదొక దరిద్రం. వాడు వణుకుతున్న చేతులతో ఐఫోన్ 15 Pro Max కొనిస్తుంటే Oh, you are the best. అని వాటేసుకుంటారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అన్న ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సడన్ గా బెంచ్ కార్ లో తిరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ సొసైటీ అడగరా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటది. కానీ ఇక్కడే ఉంది మామ అసలైన ట్విస్ట్. వీళ్ళు షుగర్ డాడీస్ దగ్గర తీసుకున్న డబ్బులతో ఒక డమ్మీ బిజినెస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లేస్ తీసుకోండి, జూబ్లీ హిల్స్ లోనో బంజారా హిల్స్ లోనో ఒక ఫ్యాన్సీ బొటిక్ లేదా ఒక క్లౌడ్ కిచెన్ ని స్టార్ట్ చేస్తారు. దానికి బోర్డు మాత్రమే ఉంటుంది, లోపల కస్టమర్లు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా వాటి నుంచి అంత ఆదాయం రాదు. అప్పుడు వాళ్ళ నిజమైన నాన్న అడుగుతాడు, ఏంటమ్మా ఈ బిజినెస్ నెలకి 2 లక్షల కరెంట్ బిల్ అంట కదా, మరి ఎలా కడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు మన యంగ్ ఆంటర్ప్రెన్యూర్ ఏమంటదంటే, నాన్న నాకు ఒక ఏంజల్ ఇన్వెస్టర్ దొరికాడు, నా విజన్ చూసి ఆయన నా కంపెనీలో ఫండ్స్ పెట్టారు. గొంతు పోయేలా ఉంది. పాపం వాళ్ళ నాన్న ఇదంతా విని నా కూతురు నెక్స్ట్ సుధామూర్తి అయిపోతుందని మురిసిపోతాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇన్వెస్టర్ గాడు ఇన్వెస్ట్ చేసేది నీ కూతురు కంపెనీలో కాదురా. ఎలా చెప్పాలి ఇప్పుడు, ఆ కూతురు ఫిజిక్ మీద పెడుతున్నాడు అని. ఆ బొటిక్స్ సేల్స్ అవ్వవు, కానీ తన అకౌంట్ లో ప్రతి నెల లక్షల్లో డబ్బులు పడిపోతాయి. ఇంకంతే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి బాస్ బేబ్ సెల్ఫ్ మేడ్ అని హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫోటోలు పెడుతుంది. ఇది వరకు ఈ పనులు చేయాలంటే బ్రోకర్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి యాప్ స్టోర్ లో సీకింగ్ అరేంజ్మెంట్ యాప్స్ అని చాలానే ఉన్నాయి. ఈ టెండర్ బంబుల్ లాంటి యాప్స్ లో ప్రొఫైల్స్ చూస్తే భయం వేస్తుంది మామ. లుకింగ్ ఫర్ ఏ జనరస్ మెంటర్ అని బయోలో ఉంటది. ఇంతకీ మెంటర్ అంటే ఏంట్రా? నీకేమైనా ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫిజిక్స్ పాఠాలు చెప్తాడా? నిజానికి మెంటర్ అని ముసుగులో వీళ్ళు వెతుకుతున్నది స్పాన్సర్ ని. ఆన్లైన్ లో దర్జాగా జరుగుతున్న ఈ డిజిటల్ వ్యభిచారానికి వీళ్ళు పెట్టిన పేరు మోడర్న్ డేటింగ్ అని ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చుకున్నారు. నాకు బాగా కడుపు మండే విషయం ఏంటంటే వీళ్ళు ఇన్స్టాలో పెట్టుకునే స్టోరీలు, యూట్యూబ్ మీడియా ఛానల్స్ కి ఇచ్చే ఇంటర్వ్యూలు. నిజం మావా, కెమెరా ముందు కూర్చుని ఈ బ్యాగ్ ఖరీదు 3 లక్షలు అని చెప్పి నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని షో ఆఫ్ దింగుతా ఉంటారు. అందరినీ కాదు మావా, ఎవరెవరిని అంటున్నానో మీకు తెలుసు. అప్పుడు నాకు అనిపిస్తుంది బొక్కలో హార్డ్ వర్క్. నువ్వు చేసిన హార్డ్ వర్క్ ఏంటో ఆ 60 ఏళ్ల డాడీకి వచ్చిన వెన్ను నొప్పిని అడిగితే తెలుస్తుంది. కెమెరా ముందు నువ్వు ఈ బ్యాగ్ అన్బాక్సింగ్ చేస్తావు, కెమెరా వెనుక వాడు తన బీపీ షుగర్ టాబ్లెట్స్ అన్బాక్సింగ్ చేసుకుంటాడు. వీళ్ళు ఈ వీడియోలు పెట్టి అమాయకమైన టీనేజ్ అమ్మాయిల మైండ్ ని పాడు చేస్తున్నారు. ఇదంతా జల్సాగా ఉన్నంతసేపు బాగానే ఉంటది మావా, కానీ ఈ గేమ్ లో డార్క్ ఫేస్ ఇంకొకటి ఉంది. ఈ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా హ్యాపీ ఎండింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు పోయిన తర్వాత ఈ ముసలోడికి ఆ అమ్మాయి మీద బోర్ కొట్టేస్తుంది. అప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు. అప్పటి వరకు లగ్జరీ లైఫ్ అనుభవించిన ఈ అమ్మాయికి సడన్ గా డబ్బులు రాకపోతే ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే మనీ ట్రాప్ రివెంజ్ స్టార్ట్ అవుతుంది. నా దగ్గరున్న సీక్రెట్ ఫోటోలు, వాట్సాప్ చాట్, న్యూడ్స్ బయట పెట్టకుండా ఉండాలి అంటే బంజారా హిల్స్ లో ఉన్న ఆ ఫ్లాట్ నా పేరు మీద రాసిచ్చే, లేదంటే ఈ ప్రూఫ్స్ అన్ని కూడా నీ పెళ్ళానికి, కొడుకుకి, నీ కంపెనీలో ఉన్న ప్రతి వర్కర్ కి ఇవి షేర్ చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు షుగర్ డాడీ కాస్త బీపీ డాడీ అయిపోతాడు. పోనీ ఇలా కాకుండా ఇంకోలా జరిగినా కూడా అది కూడా ప్రమాదమే. ఆల్రెడీ చావడానికి దగ్గరగా ఉన్న ఈ షుగర్ డాడీకి చంపేసే అంత చావు తెలివితేటలు వస్తాయి. చేతిలో ఉన్న మనీ పవర్ ని చూపించి పొలిటికల్ పవర్ ని కూడా కొనేస్తాడు. అంటే కేసులు పెట్టినా కూడా అవి చల్లకుండా ఉండేటట్టు ఇలా అన్నమాట. లేదా అదే మనీ పెట్టి రౌడీల్ని పురమాయించి ఆ అమ్మాయినే లేపేస్తాడు. సో మనం ఏ వెర్షన్ తీసుకున్నా సరే అది ఒక క్రైమ్ కే దారి తీస్తుంది. ఇప్పుడు మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను మావా. అది డిసెంబర్ నెల చలికాలం పాకిస్తాన్ లోని కరాచీలో 7 స్టార్ హోటల్లో రాత్రి 2 గంటలకి రూమ్ నెంబర్ 402 నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. సెక్యూరిటీ వాళ్ళు మాస్టర్ కీ తో తలుపుని ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఒక 23 ఏళ్ల అమ్మాయి అన్కాన్షియస్ గా పడిపోయింది. పక్కన వాడ్కా బాటిల్స్, డ్రగ్స్, ఒక 12 లక్షల క్యాష్ బ్యాగ్. ఆ అమ్మాయి పక్కన ఒక 58 ఏళ్ల మ్యారీడ్ అంకుల్ భయంతో ఏడుస్తూ ఆ అమ్మాయికి బట్టలు వేయడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దేవుడి దయ వల్ల బతికిపోయింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలోడి పేరు ఎక్కడ బయటకు రాలేదు. ఎఫ్ఐఆర్ లో లేదు, న్యూస్ పేపర్ లో లేదు, ఇన్వెస్టిగేషన్ లో లేదు. 48 గంటల్లో ఆ అమ్మాయి ఫ్యామిలీకి 50 లక్షల రూపాయలు పంపించి కేసును మొత్తం మూసేశారు. ఇది రియాలిటీ మావా. లగ్జరీ కోసం వెళ్తున్న అమ్మాయిలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పొరపాటున మీకు ఏమైనా జరిగితే ఈ షుగర్ డాడీస్ అంబులెన్స్ కు ఫోన్ చేయరు. ఇందులో నుంచి మేమెలా తప్పించుకోవాలా అని ప్లాన్లు వేసుకుంటారు. మీరు కేవలం వాళ్ళకి రెంటెడ్ బాడీస్ మాత్రమే. ఆ డ్రగ్స్, చీకటి గదులు, ఓవర్ డోస్లు, ఒక్కసారి ఆ సైకిల్లో ఇరుక్కుంటే ప్రాణాలు పోయిన అడిగేవాడు ఉండడు. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళ ఇష్టం, ఎవరి బాడీస్ వాళ్ళ ఇష్టం. మీకు చెప్పడానికి నేనేం సరిపోను, కానీ ఇలాంటి దారుల్లో మీరు వెళ్తే రేపు ఇవే మీ మెడకి ఉరితాడవుతాయి.
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో